హలో ఎవరివన్, టుడే టాపిక్ వచ్చేసి సిఎస్సి అంటే ఏంటి, స్పెషలైజేషన్ అంటే ఏంటి, సిఎస్సికి స్పెషలైజేషన్స్ కి డిఫరెన్స్ ఏంటి. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ని షేర్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. మోస్ట్లీ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. వాట్ ఈస్ సిఎస్సి? సిఎస్సి అంటే ఏంటి? ఇందులో కోడింగ్ అనేది ఉంటుంది. డిఫరెంట్ కోడింగ్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. లైక్ సి++, జావా, పైథాన్, ఇలా చాలా లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. అరౌండ్ 250+ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేసేది 4 or 5 లాంగ్వేజెస్. బట్ చాలా మంది సిఎస్సి అనేది హార్డ్ గా అయితే ఉంటుంది అనుకుంటారు. అలా అయితే ఏముండదు. మీకు కొంచెం కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే సిఎస్సి అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ సింపుల్ బ్రాంచ్ అని అయితే నేను చెప్తాను. ఇంకా చాలా మంది డౌట్ ఏంటంటే స్పెషలైజేషన్స్ అంటే ఏంటి, ఎందుకు ఈ స్పెషలైజేషన్స్? సిఎస్సిని బేస్ చేసుకొని కొన్ని స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ తో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కన్ఫామ్ గా ఒక ఐడియా అయితే వస్తుంది. సపోజ్ డాక్టర్ని తీసుకున్నట్లయితే 10 years బ్యాక్ మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, స్కిన్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకే డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేస్తాడు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్ని తెలిసిన డాక్టర్ని పొరపాటును కూడా విజిట్ చేయటం లేదు. పీపుల్స్ వాంట్ టు స్పెషలైజేషన్స్. లైక్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి డర్మటాలజిస్ట్ అని, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి కార్డియాలజిస్ట్ అని అయితే ఉన్నాయి. సిఎస్సిలో కూడా ఇలానే సేమ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే ఉన్నాయి. అవైతే ఇప్పుడైతే చూసేద్దాం. మనం ఒక వెబ్సైట్ ను ఓపెన్ చేసినప్పుడు మనం ఏదైతే చూస్తామో వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటారు. ఆ వెబ్సైట్ లో మనం ఏదైనా క్లిక్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దానికి సంబంధించి బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అయితే ఉంటారు. ఇంకా మనం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ లాగిన్ ఆర్ సైన్ అప్ అయితే అవుతుంటాం. మన డేటా అనేది సేవ్ అవ్వాలి. ఎక్కడ సేవ్ అవ్వాలి? డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. దానికోసం డేటాబేస్ డెవలపర్స్ అయితే ఉంటారు. ఈ 3 టెక్నాలజీస్ తెలిసిన వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. ఇంకా మోస్ట్ పాపులర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. ఈ 4 అనేవి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఈ టెక్నాలజీస్ ఎందుకు అంటే, సపోజ్ నువ్వు యూట్యూబ్ తీసుకున్నట్లయితే ఒక రీల్ క్లిక్ చేసినప్పుడు, లైక్ జోక్ రిలేటెడ్ రీల్ క్లిక్ చేసినప్పుడు జోక్ రిలేటెడ్ రీల్స్ అనేవి వస్తుంటాయి. ఇవన్నీ ఎలా వస్తుంటాయి? లైక్ ఈ టెక్నాలజీస్ అనేవి మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ గా మారుతుంటాయి. ఇదంతా ఎలా సాధ్యం అంటే ఓన్లీ రీజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది రెండు డిఫరెంట్ కాదండి, రెండు సేమే. డోంట్ కన్ఫ్యూజ్ అగైన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సపోజ్ ఇందాకలాగే యూట్యూబ్ని తీసుకున్నట్లయితే మనం ఒక రీల్ని క్లిక్ చేసినప్పుడు, జోక్ రిలేటెడ్ రీల్ని క్లిక్ చేసినప్పుడు ఆ జోక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? మనం ఆ రీల్ని క్లిక్ చేసినప్పుడు ఆ జోక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా సైన్స్ వాళ్ళు ఐడెంటిఫై అయితే చేస్తారు. ఆ తీసుకున్న డేటాని మిషన్ లెర్నింగ్ అనేది కొత్త కోడ్ అయితే రాస్తుంది. దానికి రిలేటెడ్ జోక్ రిలేటెడ్ కొత్త కోడ్ అయితే అది ఇంప్లిమెంట్ అయితే చేస్తుంది. ఆ ఇంప్లిమెంట్ చేసిన కోడ్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తో యూట్యూబ్ అనేది మనకి జోక్ రిలేటెడ్ వీడియోస్ ని సజెషన్ అయితే చేస్తుంది. ఇంకా సైబర్ సెక్యూరిటీకి వచ్చేసప్పటికి మన డేటాని సెక్యూర్గా ఉంచడానికి అండ్ హ్యాకర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ 4 టెక్నాలజీస్ వచ్చేసి మోస్ట్ పాపులర్ అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్స్ బెటరా, ఓన్లీ సిఎస్సి బెటరా అంటే స్పెషలైజేషన్సే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇలా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అవుట్డేటెడ్ సిలబసెస్ కంటే అప్డేటెడ్ స్పెషలైజేషన్స్ అనేవి మోస్ట్ కీ రోల్ అయితే ప్లే చేస్తాయి ఇండస్ట్రీలో. కంపెనీస్ కూడా స్టూడెంట్ సిఎస్సిలో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారని అయితే చూడరు. దేర్ ఓన్లీ సేయింగ్ ప్రెజెంట్ టెక్నాలజీస్ ని ఎంత ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే సిఎస్సిలో నీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలిసిన కంపెనీస్ అంత ఇంట్రెస్ట్ చూపించవు. బట్ టెక్నాలజీస్ తో కొంచెం ఇంటిగ్రేటెడ్ గా ఉన్న దేర్ గివ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సపోజ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొత్తగా ఒక సాఫ్ట్వేర్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ChatGPT అని. ఇది ఏం చేయగలదంటే మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా, ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ChatGPT అనేది ఆన్సర్స్ అయితే ఇస్తుంది. ఫర్ సపోజ్ నీ అసైన్మెంట్స్ రాసి ఇవ్వమంటే రాసి చేస్తుంది. లేదా 100 lines ఆఫ్ పారాగ్రాఫ్ ని సింపుల్ గా 10 lines లో డిస్క్రిప్ట్ చేయమంటే చేసేస్తుంది. లేదా నీకు కొత్తగా స్టార్టప్ కంపెనీ పెట్టాలని ఉంటే ChatGPT అనేది కొత్త ఐడియాస్ అనేది నీకు జనరేట్ అయితే చేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బిల్ గేట్స్ పక్కన నువ్వు లంచ్ చేస్తున్నట్టు ఇమేజ్ జనరేట్ చేయమంటే విత్ ఇన్ సెకండ్స్ లో జనరేట్ చేస్తుంది. సో అంత అడ్వాన్స్డ్ గా ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది. సో ఇంత అడ్వాన్స్డ్ గా ఉండటం వల్ల చిన్న రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న రోల్స్ చేసే ఎంప్లాయీస్ ని కంపెనీస్ నుంచి తీసేస్తున్నారు. ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ గా ఉండటం వల్ల ఉన్న ఎంప్లాయీస్ ని తీసేస్తున్నారు. జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉండవేమో అని అయితే అనుకోకండి. టెక్నాలజీ ఇంత అడ్వాన్స్డ్ గా ఉండటం వల్ల కంపెనీస్ లో చిన్న రోల్స్ చేసే వాళ్ళని తీసేస్తున్నారు.
సో జాబ్స్ అయితే ఉన్నాయి, బట్ మీరు స్కిల్డ్ అయి ఉండాలి స్పెషలైజేషన్స్లో. అప్పుడు కంపెనీస్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. దట్స్ ఇట్ గైస్.